చందమామ కథ తండ్రి కొడుకులు రెండో భాగం. సూరయ్య సత్యంగాను, సత్యం సూరయ్యగాను మారిన తర్వాత సత్యానికి కలిగిన ఆలోచన ఇప్పుడు తన తండ్రి ఏమైనట్టు అని. ఈ ప్రశ్నకు సమాధానం వల్లే మెట్ల మీద అడుగుల చప్పుడు వినపడింది. 8 ఏళ్ల బొట్టికాయ ఒకడు మెట్లెక్కొస్తున్నాడు. తీరా చూస్తే ఆ మెట్లెక్కి వస్తున్నది తనే. తన తండ్రికి తన స్వరూపం వచ్చిందని సత్యనారాయణ గ్రహించాడు. తండ్రికి మంచి పాఠం నేర్పుదాం అనుకున్నాడు. బీరువా తాళపు చెవులు జోబులో దాచేశాడు. సూరయ్య పైకి వచ్చి తన ప్రతిబింబంలాగా నిలబడి ఉన్న కొడుకుని చూసి నవ్వసాగాడు. సత్యనారాయణకు నవ్వు రాలేదు, భయం వేసింది. మనం ఇట్లా ఎందుకు అయినామో నీకైనా తెలుసా అన్నాడు సూరయ్య. సత్యనారాయణ మొహం చిట్లిస్తూ నాకు తెలీదు అన్నాడు. పెద్ద చిక్కే వచ్చి పడింది. నువ్వే నేనని, నేనే నువ్వని మనం ప్రపంచాన్ని నమ్మించడం చాలా ఇబ్బంది అయ్యేటట్టున్నది. నేను బోలెడన్ని వ్యవహారాలు నడపాలి, డబ్బులు వసూలు చేస్తూ ఉండాలి. నాకు చేతి నిండా పనులున్నాయి, ఊరి నిండా స్నేహితులున్నారు. ఈ పనులన్నీ ఈ అవతారంతో ఎట్లా చేయను? అందరి దగ్గరికి ఎట్లా వెళ్ళను? ఒకవేళ కష్టపడి నేను ఫలానా అని అందరికీ రుజువు చేసుకున్నా వాళ్ళు నన్ను మామూలుగా చూడరే, ఇప్పుడు ఎట్లా అన్నాడు తండ్రి. కొడుకు మొహం చిట్లించి ఏమో నాకు తెలీదు అన్నాడు. అన్నట్టు నీ చదువు మాట ఏమిటి అన్నాడు సూరయ్య. చదువా? ఈ శరీరంతో వెళ్ళి నన్ను బళ్ళో కూర్చోమంటావా? బాగుంది అన్నాడు సత్యం. ఎట్లా ఏడుస్తుందిరా మరి? నువ్వు బళ్ళోకి వెళతావో మాంతావో, చదువుకోకపోతే నీ కర్మాను నువ్వే పోతావు. నా వ్యవహారాలు నేను చూసుకోక తప్పదు అంటూ సూరయ్య దేనికోసమో డ్రాయర్ సొరుకులో వెతకసాగాడు. తన తండ్రి బీరువా తాళాల కోసం వెతుకుతున్నాడని సత్యం ఎరుగును, కానీ చూస్తూ ఊరుకున్నాడు. బీరువా తాళాలు చూడలేదు కదా అన్నాడు తండ్రి తలపైకెత్తి కొడుకుని చూసి. నేను తీసి దాచానులే అన్నాడు సత్యం. నువ్వు తీసి దాచటం ఏమిటి నీ మొహం ఎట్లతే అన్నాడు సూరయ్య. ఇదిగో, నువ్వు నాతో మర్యాదగా మాట్లాడడం మంచిది. ఇదివరకల్లా నన్ను ఏమీ తెలియనివి వాజమ్మ కింద కట్టేశావు. ఇక ముందు నాతో మర్యాదగా మాట్లాడకపోతే నేను ఊరుకోను, పట్టుకు తన్నేస్తాను, జాగ్రత్త. తన్నటం ఇక నా వంతు. నా మర్యాద మాట ఎట్లా ఉన్నా ఇంతవాని నన్ను పట్టుకొని నువ్వు నీ మొహం నీ మోరా అంటుంటే ఇంట్లో వంటలక్క దగ్గర నుంచి నా చెవులకు పిడకలు కట్టేస్తున్నారు. ఇక నేను అది సహించను. నా చేతలేనట్టుగా ఇంటి వ్యవహారాలు నేనే చూస్తాను. నాకెన్నడూ ఒక్క ఎర్రకాని ఇచ్చెరగవు. అదేమిటో ఇక ముందు నీకే తెలిసొస్తుందిలే. రేపటి నుంచి నా బదులు నువ్వే బడికిపోయి చదువుకో. బడి పంతులు ఎటువంటి వాడో అది కూడా నీకు తెలిసొస్తుంది అన్నాడు సత్యం. ఈ మాటకు సూరయ్య మండిపడ్డాడు. 50 ఏళ్ళొచ్చి నన్నిప్పుడు పోయి 2వ క్లాస్ చదువుకోమంటావుట్రా అన్నాడు ఆయన. చదువురాని నాకన్నా అంత చదువు చదివినా నీకు మరీ సులభంగా ఉంటుంది అన్నాడు సత్యం. నేను బడికి పోను అన్నాడు సూరయ్య ఖచ్చితంగా. పోకపోతే మేస్టార్ వచ్చి పెడరెక్కలు విరిచికట్టి లాక్కుపోతాడు అన్నాడు సత్యం. అంత పని చేయిస్తావుట్రా అన్నాడు తండ్రి. నువ్వు నన్ను చేయించిన పనే కదా అన్నాడు కొడుకు. కాస్త ఆలోచించి సూరయ్య పంతులు బాగా కొడతాడా అని అడిగాడు. చచ్చేట్టు కొడతాడు. పాఠం చదివినా కొడతాడు, చదవకపోయినా కొడతాడు. దండం దశగుణ భవేత్ అని ఆయన సిద్ధాంతం. మన మంచి కోసం కొడతాడు, తన చేతి తేట తీర్చుకోవడానికి కొడతాడు. ఏమీ తోచకపోయినప్పుడు కూడా కొడతాడు అన్నాడు సత్యం. నన్ను పంతులు కొడితే అన్నాడు సూరయ్య దిగులుగా. నన్ను కొట్టినప్పుడా అన్నాడు సత్యం రోషంగా. దెబ్బలు కొట్టే విషయంలో వెనకాడవద్దని ఆయనతో నువ్వు చెప్పి నన్ను కొట్టించలేదా అన్నాడు. రూపాలు మారటం అలుసు తీసుకొని తన కొడుకు తన మీద ఇట్లా పగ తీర్చుకోవడానికి ప్రయత్నించడం చూస్తే సూరయ్యకు మండిపోయింది, కానీ ఏం చేయటానికి పాలుపోలేదు. నీ వేషాలు నేను సాగనిస్తాను అనుకున్నావా? నేనెవరో నువ్వెవరో ఇప్పుడే అందరికీ చెప్పేస్తాను. సులభంగా తప్పించుకుందాం అనుకుంటున్నావు గామాలు అన్నాడు సూరయ్య రోషంతో. సత్యం బిగ్గరగా నవ్వాడు. అతని ధైర్యం హెచ్చసాగింది. పిలు, ఇంట్లో వాళ్ళందరినీ పిలు. ఏం చెప్తావో చెప్పు. నువ్వు చెప్పిన నిజమంతా తోసేసి నేను చెప్పే అబద్ధాన్నే నమ్ముతారు.
ఆ సంగతి నువ్వే చూద్దువు గాని అంటూ సత్యం వంటలక్కని కేకేసి పిలిచాడు. వంటలక్క వచ్చింది. చూడు సీతారామమ్మ, నేను సూరయ్యని, అదిగో వీడి సత్యం, మా ఇద్దరి శరీరాలు మారాయి అన్నాడు సూరయ్య వంటలక్కతో. వంటలక్క ముక్కు మీద వేలేసుకొని, హారిపిడుగా, నీకిదేం పోయే కాలం అంటూ సత్యం కేసి చూసింది. సత్యం వంటలక్కను చూసి నవ్వి, సత్యంకి ఆకలేసి పైత్యాన పడ్డాడు, తీసుకుపోయి తిన్నన్ని గారెలు ఆవడలు పెట్టు అన్నాడు. కుర్రకుంక అట్లా పేలుతుంటే మక్కెలు విరగదన్నక ఇంకా గారెలు ఆవడలు పెట్టమన్నారా? మీ అలుసే వాణ్ణి అంతవరకు తెచ్చింది అంటూ వంటలక్క సూరయ్యను రెక్కపట్టుకొని తీసుకుని పోయింది. వంటింట్లో సూరయ్య వంటలక్కకు నిజం తెలియజేయాలని విశ్వ ప్రయత్నం చేశాడు, కానీ లాభం లేకపోయింది. ఆ తర్వాత ఇంట్లో పనిచేసే వాడితో కూడా మాట్లాడాడు. ఒరేయ్ వీరాయ్, నేను మీ యజమానిన్రా, సూరయ్యను అన్నాడు సూరయ్య. వీరాయి కనుమలిపి, అందుకు సందేహం ఏమిటి దొరా అన్నాడు. నిజంగారా అన్నాడు సూరయ్య. వీరాయి మరింత విశాలంగా నవ్వి వెళ్ళిపోయాడు. సూరయ్యకు మతిపోయినట్టయింది. ఎవరూ తన మాట నమ్మకపోగా తను అన్న మాటలన్నీ తన కొడుకుతో చెప్పేశారు. ఆ రాత్రి సత్యం సూరయ్యతో, నువ్వు తొందరపడి అందరితోటి జరిగింది చెప్పేయకు. వెర్రెత్తిందని అందరూ నిన్ను వెర్రాసుపత్రికి పంపమంటారు. మాట్లాడకుండా ఊరుకో, జరిగేదేమిటో జరగని అని సలహా చెప్పాడు. వంటలక్కకి పిల్లాడి మీద జాలి వేసింది. ఇప్పుడు ఆ పిల్లాడు తన యజమాని అయిన సూరయ్యేనని ఆవిడకి తెలీదు. పాపం పసివాడు కడుపు నొప్పి వంకబెట్టి బడి ఎగ్గొడితే తండ్రి వాడికి ఫలహారం లేకుండా చెయ్యాలా? వాడికి ఏదైనా ఒక ముక్క పెడదామన్నా పెద్ద ఆయన పెళ్ళికూతురల్లే పైకెళ్ళి కూర్చున్నాడు, బయటికే పోడు అనుకున్నది. ఇంతలో వంటలక్కకు ఇంట్లో బియ్యము ఇతర సామాన్లు కావాలనేది జ్ఞాపకం వచ్చింది. అందుచేత ఆవిడ పైకి వెళ్ళి తన యజమానితో, పొద్దున్ననగా బియ్యం తేవాలని చెప్పాను, ఇంకా తీసుకునే రాలేదు. బియ్యంతో పాటు మిగిలిన వస్తువులన్నీ తెచ్చిపడేయండి, ఇవ్వాలో రేపో తేవాల్సినవే కదా అన్నది. ఈ మాట వినగానే సూరయ్య రూపంలో ఉన్న సత్యం హిహిహిహి అని నవ్వాడు. తర్వాత నవ్వాపుకొని, ఓ ఫస్ట్గా తెస్తాను అన్నాడు. ఎంతో గంభీరంగా ఉండే సూరయ్య ఇట్లా నవ్వడము, పసిపిల్లవాడలే మాట్లాడడము వంటలక్కకు వింతగా తోచింది. కానీ దాని గురించి ఆవిడ ఆలోచించలేదు. సత్యం కుర్చీలో నుంచి లేచి తన జేబులో ఉన్న తాళపు చెవులతో బీరువా తెరిచి అందులో ఉన్న నోట్లన్నీ చాలాసేపు లెక్కబెట్టాడు. చాలా నోట్లు జేబులో పెట్టుకొని బయటికి బయలుదేరాడు. తన యజమాని గడప దాటగానే వంటలక్క సత్యం సత్యం అని పిలిచింది. కానీ ఎక్కడా సత్యం అలికిడే లేదు. తండ్రి ఇంట్లో లేని సమయంలో సత్యం ఎక్కడున్నా చుట్టుపక్కల ఇళ్లకు కూడా సందడిగా ఉండేది. అటువంటిది ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. సత్యం సత్యం అంటూ వంటలక్క ఇల్లంతా వెతికింది. చివరకు సత్యం వాళ్ళ నాన్నగారి ఆఫీస్ గదిలో బల్ల ముందర పెద్ద కుర్చీలో కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు. ఎన్ని పిలిచినా పలకవేంటి అన్నది వంటలక్క. సూరయ్య ఉలిక్కిపడి తలెత్తి చూసి మొహం చిట్లించి, నన్నెట్లా తగులుకున్నావేంటి, పోయి నీ పన్ను చూసుకో అన్నాడు. నే చెబుతున్నా, ఇది నీ మంచికి రాలేదు. రాను రాను నీకు ఈడుకు మించిన మాటలు వేషాలు వస్తున్నాయి అంటూ వంటలక్క లోపలికెళ్ళి ఒక పల్లెల్లో గారెలు ఆవడలు తెచ్చి బల్ల మీద పెట్టింది. వాటిని చూడగానే సూరయ్యకు మొదట భయం వేసింది, కానీ కడుపులో దహించుకుపోతున్నట్లుగా అనిపించి ఆవురావురుమని వాటిని ఫలహారం చేసేశాడు. సూరయ్య నీరసమంతా పోయింది. కడుపులో నొప్పి రాకపోగా ఏంటో ఎంతో ఉత్సాహం వచ్చింది. తనలో కలిగిన మార్పుని గురించి ఈ క్షణం వరకు సూరయ్యకు విచారమే కలుగుతూ వచ్చింది, కానీ ఇప్పుడు ఇందువల్ల కొన్ని మేలు కూడా కనిపించసాగాయి. ఎన్నాళ్ళ నుంచో బాధిస్తున్న అజీర్తి బాధ విరగడైపోయింది. కొంతకాలం పాటు హాయిగా ఇష్టం వచ్చిందల్లా తినొచ్చు. శరీరం తేలిక అయింది గనక చక్కగా ఎగరవచ్చు, గెంతులేయచ్చు. కొంతకాలం పాటు వ్యవహారాల చిక్కులు కూడా వదిలించుకొని తిరగచ్చు. ఈ విషయాలన్నీ చూసుకొని సూరయ్య కొంతవరకు సంతోషించాడు. సత్యానికి కూడా తన స్వరూపం మారడం గురించి విచారం తగ్గింది. వాడు దర్జాగా నోట్ల కట్టలు జోబులో పెట్టుకొని నేరుగా వెచ్చాల అంగడికి వెళ్ళాడు. షావుకారు సుబ్బయ్యతో ఏ విధమైన బేరము ఆడలేదు.
వంటలక్క చెప్పిన సరుకులన్నీ కూలివాడి నెత్తిన ఎక్కించుకున్నాడు. సుబ్బయ్య చెప్పినంత డబ్బు ఇచ్చేశాడు. వస్తూ దారిలో కొన్ని గాజు గోళీలు, ఒక దసరా కోతుబొమ్మ కొనుక్కున్నాడు. సత్యానికి తాను పెద్దవాడిగా అవడం చాలా సంతోషంగా ఉంది. అయితే తర్వాత ఏం జరిగిందో తర్వాత భాగంలో చూద్దాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.